శ్రీ రమణాశ్రమ లేఖలు. ఉమామహేషుల కలహం. 23/11/1945. ఈ మధ్యాహ్నం అందరి భక్తులతో పాటు విశ్వనాథులు సమీపంలో ఉండగా వారితో మాట్లాడుతూ ఏ కారణం వల్ల జ్ఞప్తికి వచ్చిందో కానీ ఒక వృద్ధ వితంతువును గురించి భగవాన్ ఇలా అన్నారు. ఆమె కీలూరు అగ్రహారంలో భగవాన్లకు అన్నం పెట్టి ఆదరించిన ముద్దుకృష్ణ భాగవతార్ చెల్లెలని తరువాత తెలిసింది. ఆ ఇల్లాలు నాకు కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా నైవేద్యానికని వండిన భక్ష్యాలు కొన్ని పొట్లం కట్టి, నాయనా ఇవి జాగ్రత్తగా దాచుకుని దోవలో తిను అని ప్రేమతో ఇచ్చింది. నాయనా ఇట్లా ఇక్కడున్నావా? బంగారం వంటి శరీరమే గుడ్డైనా కప్పుకోవే అనేది అని ఆమె ప్రేమను గురించిన ఈ మాటలు చెబుతూ ప్రేమపూరిత హృదయులైనారు భగవాన్. కంఠం గద్గదిక వహించింది. ఆ దృశ్యం చూస్తే జ్ఞానుల హృదయం వెన్న వంటిదని, పూర్ణ ప్రేమయే జ్ఞానమని అనుడి పెద్దల వాక్యం జ్ఞాపకం వచ్చింది. ఆ మధ్య భగవాన్ అరుణాచల పురాణంలో గౌతములు అంబను స్తుతించే ఘట్టం చదువుతూ అశ్రుపూరిత నేత్రాలతో మాట రాక పుస్తకం ఆవలపెట్టి మౌనం వహించారు. ప్రేమపూరితమైన సంఘటనలు జరిగిన, భక్తి ప్రాధాన్యమైన ఘట్టాలు చదివిన భగవంతులిట్లా ప్రేమరసభరితులు కావడం సాధారణంగా చూస్తూ ఉంటాము. చూడగా చూడగా ప్రేమ, భక్తి, జ్ఞాన రూపాంతరాలన్న భావం దృఢపడుతున్నది. దాదాపు ఒక వారం క్రిందట హిందూ సుందరి పత్రికలో పాచికలు అనే కథ వచ్చింది. అది స్కాంద పురాణాంతర్గతమట. ఒకప్పుడు నారదుని కలహప్రియత్వానికి పార్వతీ పరమేశ్వర్లు కూడా గురి అయినారట. లక్ష్మీ విష్ణువు పాచికలాడుతారే, మీరెందుకు ఆడరు అని నారదుడు ప్రోత్సహిస్తే ఉత్సాహపడి పార్వతి తొందర పెట్టగా ఆడి పరమేశ్వరుడు ఓడుటయు, పార్వతి గర్వించి పరమేశ్వరుని ధిక్కరించి గేలిసేయుటయు ఆదిగా గల వృత్తాంతమది. భగవాన్లది చదివి భక్తిపూరిత హృదయులై ఈ కథ చదివారా అని నన్ను అడిగారు. చదివాననగానే సంక్రాంతికి ఇక్కడ జరిగే తిరువడుల ఉత్సవం కూడా ఉమామహేషుల కలహాన్ని గురించిన కాండయ్యే అని చెప్పి డగ్గుత్తిక వహించారు భగవాన్. ఈ తిరువడ్ల ఉత్సవంలో ఉమామహేషుల కలహానికి కారణం దేవిని తిరస్కరించి తన్నే భజించిన భృంగికి మోక్షం ఇవ్వడమే. అలిగిన దేవి అస్తమయ వేళకు ఆలయంలో దూరి తలుపులు బిగించుకుంటే తానొక్కడే గిరి ప్రదక్షిణమునకు వస్తాడు ఈశ్వరుడు. ఆశ్రమం వద్దకు వచ్చేసరికి అర్ధరాత్రి వేళ అవుతుంది. అక్కడి నుండి బయలుదేరి వెళ్ళడం, అన్నామలై తీర్థం దాటిన వెనుక దొంగల దోపు ఇత్యాదులన్నీ జరుగుతాయి. ఆ కథలన్నీ ఆయా సందర్భాలలో భగవాన్ సెలవిస్తూ భక్తిపూరితులవుతారు. అరుణాచలేశునికి ఏటేటా కళ్యాణోత్సవం జరుగుతుంది కదూ. ఆ రోజుల్లో ఎవరైనా భగవత్ సన్నిధిలో ఆ ప్రసంగం తెస్తే భగవాన్ హర్షంతో అప్పకు అమ్మకు కళ్యాణం అని అనడం కద్దు. మహాత్ముల చరిత్రలు అతి విచిత్రం కదా. ఎప్పటికప్పుడు ఏ రసానికా రసం ముఖంలో తాండవింపచేస్తారు. అన్ని రసాలను ఏకం చేసి అఖండ విజ్ఞాన రసమే రూపం ధరించినప్పటికి చెప్పవలసిందేమున్నది?